లేకపోయినా మీసాలకు సంపంగి నూనె ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మాటలు పాకిస్తాన్ నాయకులకు బాగా ఉపయోగపడతాయి. ఎంత బలుపు కొవ్వు మదం వీళ్ళకు ఉంటుంది అంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తుందని భారత్ గతంలో నుంచి మొత్తుకుంటే మేము భారత్ ఉగ్రవాదులకే సహకరించట్లేదు అని మాట్లాడే పాకిస్తాన్ ఈరోజు ఎస్ మేము ఉగ్రవాదులకు సహకరిస్తున్నామని చెప్పిన భారతదేశంలో ఉన్న సుడో సెక్యులర్లు అలాగే ప్రతిపక్షాలు ఈడ కొంత పాక్ ప్రేమికులు పాకిస్తాన్ని ఏం చేయకూడదు, నీళ్ళని ఆపకూడదు, వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని మాట్లాడుతున్నారు. కానీ ఆడ ఎంపీలు మంత్రులు ఎంత బలుపు కొవ్వుతో మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ మాట్లాడిన ఎంపీ ఒక ఆడామె, కానీ ఆడది అని చెప్పడానికి కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే ఏమంటారు, సహనం, ఓర్పు, దయ, జాలి ఉంటాయని చెప్తారు. ఇవేవి ఒక మచ్చుగ్గు కూడా కనబడట్లేదు. రక్తపాతాన్ని కోరుకుంటోందంటే ఇది రాక్షస జాతికి పుట్టిందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఎవరక్క ఆమె, ఏం జరిగింది అంటారా? చెప్తా చూడండి. భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి చేయొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎంపీ పల్వాషా మొహమ్మద్ జైఖాన్ ఈమె ఒక లేడీ కాకుంటే భారతీయులంతా అనుకునేలాంటి ఆడపిల్ల కాదు, రాక్షస జాతికి పుడతారు. చూసినామా శూర్పణఖ, ఇక ఇలాంటి వాళ్ళ జాతికి సంబంధించిన ఆమె. ఈమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడమే కాదు, భారతీయుల రక్తం మరిగేలాగా చేస్తుంది. ఏం మాట్లాడిందక్క ఆ ముచ్చట చెప్పంటే, ఈమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ మహిళా ఎంపీ పల్వాషా మొహమ్మద్ జైఖాన్ పార్లమెంట్లో చేసిన ప్రసంగం. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదుకు మొదట ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ సైనికులు వేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. గుర్తుపెట్టుకోండి, అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు కడితే మొదటి ఇటుక పాకిస్తాన్ ఆర్మీ సైనికులు వేస్తారట. అలాగే మొదటి అజాన్ అంటే నమాజ్ కోసం ఇచ్చే పిలుపును ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ స్వయంగా ఇస్తారని తెలిపారు. తద్వారా ఆమె చెప్పేది ఏంటంటే భారత్లో ముస్లిం ప్రభుత్వం వస్తుంది అని వ్యాఖ్యలు ఈమె చేసింది. శత్రుత్వం పాకిస్తాన్ లేదా పాకిస్తానీయులతో కాదు, ఇది ముస్లింలకు మరియు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని ఎంపీ జైఖాన్ వ్యాఖ్యానించారు. ఏదైనా చెయ్యి మన వైపుకు వస్తే వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎర్రకోట దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తుందన్నారు. దాని ప్రాకారాలు వచ్చే కొన్ని శతాబ్దాలుగా దానికి సాక్ష్యంగా ఉంటాయన్నారు. పాకిస్తానీలు బలహీనులు కాదని, తాము గాజులు తొడుక్కోలేదని ఆమె తెలిపారు. దివంగత వెనిజులా అధ్యక్షుడు హ్యూగో సావేజ్ని ప్రస్తావిస్తూ, మాకు తుపాకీలు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర చెట్లు ఉన్నాయి, మరియు శత్రువు ఏదైనా దుస్సాహసం చేస్తే వారి శవాలను మా చెట్లకు వేలాడదీస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే చివరగా తనకు భారత పౌరులతో ఎలాంటి వైరం లేదని తెలిపారు. సిక్కు సైన్యం పాకిస్తాన్పై దాడి చేయదని, ఎందుకంటే అది వారికి గురునానక్ భూమి అని చెప్పారు. వారెవ్వా! అలాగే ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గుర్పత్వంత్ సింగ్ పన్నుపై ప్రశంసలు కురిపించారు. చాలా క్లియర్గా అర్థమైందా? సిక్కులట వీళ్ళ మీద దాడులు చేయరట, ఎందుకంటే గురునానక్ స్థానం సెంటిమెంట్తో వాళ్ళని కొట్టేసిండ్రు. ఇంకో విషయం కూడా ఏం చెప్పిందంటే, మా సైన్యం కేవలం 6 లేదా 7 లక్షల మంది కాదు, 250 మిలియన్ల మంది ఉన్నారని గుర్తు చేసిండ్రు. సమయం వచ్చినప్పుడు వారు మన సాయుధ దళాలతో భుజం కలిపి నిలబడి దేవుడు కోరుకుంటే సైనికులుగా మారతారు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు సోకాల్డ్ భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ముస్లింలను వ్యతిరేకిస్తున్నా, వాళ్ళు వేరు మేము వేరు అని మాట్లాడే ప్రతి ముస్లిం బయటకు వచ్చి ఆమె గురించి మాట్లాడాలి. అయోధ్యలో రాముల వారు పుట్టాడు అని 500 సంవత్సరాలు కొట్లాడి ఆయన్ని కోర్టులో నిలబెట్టి చట్టపరంగా అయోధ్యలో రాముల వారి నిర్మాణం చేసుకొని మేము పూజిస్తుంటే వీళ్ళ కళ్ళను కాకులు పొడవా ఆ రామాలయం మీద పడ్డాయి వీళ్ళ కండ్లు. బాబ్రీ మసీదు కడతాడట, మొదటి ఇటుక పాకిస్తాన్ పౌరుడేస్తాడట. ఆ ఇటుక పిల్ల తీసుకొని తలపై పగలగొడతావు, చూస్తూ ఊరుకుంటామా? నీకు గాజులు తొడుక్కుంటావో లేదో మాకు తెలియదు. మాకు గాజులు తొడుక్కోవడంతో పాటు రోజు కత్తిపీటతో కూరగాయలు దరగడం కూడా వచ్చు. మర్చిపోతుందేమో ఆ విషయం. అయినా మాకు ఇంతమంది సైన్యం ఉన్నారు మా దేశంలో. ఆమె చెప్పిందిగా, మాకున్నది 4-5 లక్షల మంది సైన్యం కాదు, మా దేశంలోని పౌరులంతా కూడా సైన్యాలు పారిపోతున్నారు ఒక్కొక్కడు, కానీ మా దేశంలో పౌరులను చూడు. ఇంకొక విషయం ఆమె చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? ఇస్లాం కోరుకునే వాళ్ళు భారతదేశంలో అంటే ముస్లింల రాజ్యం వస్తుంది అని. ఇప్పుడు కూడా చాలా క్లియర్గా అర్థమైందా? ఇక్కడ ఉన్న ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు, ఎందుకంటే ముస్లిం బాయి. రేపు పాకిస్తాన్ ముస్లిం వస్తే ఇక్కడ వాళ్ళని ఏం చెయ్యడు.
అలా అని హిందూ ముస్లిమ్స్ అంతా కూడా పాకిస్తాన్ ముస్లింలకు సహకరిస్తారని నేను చెప్పట్లేదు, కానీ అందులో సహకరించే వాళ్ళు ఉంటారు, అందులో సహకరించే వాళ్ళు ఉంటారు. ఈరోజు మదర్సాలలో చెప్పేది అదే, నీకు దేశం ముఖ్యమా, ఖురాన్ ముఖ్యమా, నీ మతం ముఖ్యమా అంటే నా మతమే ముఖ్యమంటాడు, దేశం ముఖ్యమని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా, ఆనవాళ్ళతో సహా బయటపడుతుంది. ఇది కాదనలేని పచ్చి నిజం. ఇక్కడ ప్రమాదం ఎవరికి? భారతదేశంలో ఉన్న హిందువులకే. సిక్కులను కూడా సెంటిమెంట్ కొట్టిండ్రు. ఈ సిక్కులకు ఆడేడో కూర్చున్న యదవ సన్నాసి గురుపత్వంత్ సింగ్ అట, ఆడికి సిగ్గు శరం లేదు. ఆడు చెప్తాడు మన గురునానక్ స్థలం, దాని మీద మనం దాడి చేయొద్దు అని. రక్తపాతం కోరుకోమని గురునానక్ చెప్పిండా? అలా రక్తపాతం కోరుకునే వాళ్ళని మీరు వ్యతిరేకించాలా వద్దా? ఎర్రకోటను రక్తసిక్తం చేసి శతాబ్దాలు గుర్తుండిపోయేలాగా చేస్తుందట. అసలు మనిషి అనేవాడు ఎవడైనా రక్తపాతాన్ని కోరుకుంటాడా? రాక్షస జాతికి పుట్టినోడు మాత్రమే రక్తపాతాన్ని కోరుకుంటారు. మరి ఆ రాక్షస జాతికి పుట్టినోడు ఏదో ఒక రోజు అంతమవుతాడు కదా. అలానే పాకిస్తాన్ అంతం చేయాలని ఈరోజు భారతీయులు కోరుకోవడానికి, హిందూ భాయి అని భారతీయులు చెప్పడానికి కారణం ఏంటో అర్థమవుతుందా? ఇన్ని జరుగుతుంటే ఇక్కడ ఉన్న ముస్లిం నాయకులు, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు ఎందుకు వచ్చి వాళ్ళ తరపు నుంచి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు? మేము భారతీయ ముస్లింలం వేరు, మీరు మమ్మల్ని కలపకండి, మీ పాకిస్తాన్ జెండాను దొక్కుతున్నాం, మాట్లాడుతున్నాం, ఇలాంటి ఎంపీల విషయంలో నిరసన తెలియజేస్తున్నాం, మీరు ముస్లింలను చెప్పుకోవడానికి మేము బాధపడుతున్నాం, మీ వల్ల మాకు మాయని మచ్చొస్తుంది అని ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? ఎవడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఈ దేశంలోని ఒక్క స్థలం వైపు కన్నెత్తి చూసినా బరాబర్ నువ్వు చెప్పుకోవాలేమో, నా దేశంలో దేవుడు కరుణిస్తే అందరు సైనికులుగా మారతారని. మాకు దేవుడు కరుణించవసరం లే, మాకు పుట్టుకతోనే బై బ్లడ్ దేశం కోసం చేయాలి అనేది మా ధర్మం నేర్పిస్తూ వచ్చింది. చెప్పా కదా, కూరగాయలు కోసే కత్తిపీటలు చాలు. అయోధ్య వైపు ఎవడైనా కన్నేస్తే, రాముడికి చాలా సహనం ఉంది, కానీ రాక్షసులను చెరబెట్టడం ఎలా అనేది కూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా రామనామ జపం చేస్తూ నంజన్నున్నాడు అక్కడ. అర్థమైందా? సముద్రాలు దాటే బంగారు లంకని నాశనం చేసిండు. బూడిదుందాడ పాకిస్తాన్లో, తిననీకి తిండి లేక కొట్లాడుకుంటోంది. అలాంటి వైపు అంజన్న కన్నీరు చూసి చాలు. ఎర్రకోట రక్తసిక్తం చేస్తావా? ఎర్రకోట మీద నుంచి భారతీయ జెండాను దించాలని చూసినా కూడా బర్రాబర్ భారతీయుడు ఎవడు ఊరుకోడు. తోళ్ళు తీసి ఆరబెట్టి ఆరిన వాటి మీద నుంచి జెండాను ఎగరేస్తాడు. అయితే నాకు ఈ వీడియోతో పాటు ఇప్పుడు ఒక విషయం చెప్పాలనిపించింది. అబ్బా, ఆమె కుళ్ళు బుద్ధితనం అర్థమైపోయింది కదా. ఎప్పుడైనా మనకు భయం వేసినా, బాధ అనిపించినా, ధైర్యం కావాలనిపించినా చిన్నప్పటి నుంచి ఏం చెప్పి పెంచుతారు మిమ్మల్ని? ఆంజనేయ స్వామిని తలుచుకో అంటారు కదా. నిజంగా ఈరోజు భారతదేశంలో రామరాజ్యం ఏర్పడడానికి కొన్ని రాక్షసులు అడ్డుపడుతున్నాయి. కొన్ని రాక్షసులు ఒకప్పుడు సీతమ్మ మీద ఎలా అయితే కన్నేశాయో ఇప్పుడు భరతమాత మీద కూడా అలా కన్నేశాయి. భరతమాతను ఇస్లాం దేశంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎంపీ మాటలతో చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి మనందరం ఒకటి చేద్దాం, హనుమాన్ చాలీసా పారాయణం. ఎందుకంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఎగిరిపోతాయి. మరి ఈ తుపడాగాల్లో ఒక లెక్క స్టార్ట్ చేద్దామా? నేను హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను. సామూహికంగా ప్రతి ఒక్కరు కూడా మీ టెంపుల్స్లోనో లేదా మీ ఇంట్లో మీ పిల్లలతోనో మీ కుటుంబ సభ్యులతోనో హనుమాన్ చాలీసా పారాయణం చేసి పంపించండి. డెఫినెట్గా రోజుకొక హనుమాన్ చాలీసా పారాయణం చేసిన దానికి సంబంధించిన వీడియోని వాయిస్లో నేను ప్లే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా, మన బలాన్ని తట్టి లేపి మనం ఏదైనా సాధించడానికి హనుమాన్ చాలీసా కారణమవుతుంది. కాబట్టి మీరు చేస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ నేనే స్టార్ట్ చేసి రేపు సాటర్డే చాలా మంచి రోజు హనుమాన్ చాలీసాని రీల్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ వీధిలో ఉన్న ఆలయంలో కానీ, లేకపోతే మీ పిల్లలతో కానీ హనుమాన్ చాలీసా పారాయణం చేయించి ఆ వీడియోలను 8328500576 నెంబర్కి పంపించండి. వాటిని మన ఛానల్లో ప్లే చేస్తాను. ఇక చూద్దాం ఎర్రకోట మీద కానీ అయోధ్య రామయ్య మీద కానీ కన్నేసిన వాళ్ళ పని ఏమైద్ది అనేది. ఇది నేను నమ్ముతున్నా, మరి మీలో ఎంతమంది నమ్ముతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. రేపటి నుంచి మొదలు మరి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎలా పంపించాలి అనుకుంటున్నారా? 8328500576 నెంబర్కి పంపించండి. డెఫినెట్గా ప్రతిరోజు ఒక హనుమాన్ చాలీసా పారాయణం ఏ ఊర్లో జరిగింది, ఎవరు చేశారు అనేది కూడా స్క్రీన్ మీద చూపిస్తూ మీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని నేను ప్లే చేస్తాను. మనందరం కలిసి ఈరోజు రామరాజ్యం కోసం పరితపిద్దాం. ఆంజనేయ స్వామిని ఉదాహరణగా తీసుకుందాం. రామ్ అని ఆంజనేయ స్వామి రాముడిని ఎలా తలుచుకున్నాడో మనం కూడా భరతమాత హిందూ భాయి అని తలుచుకుంటూ మన యజ్ఞాన్ని ప్రారంభిద్దాం. నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా?
పాకిస్తాన్ ఎంపీ మాట్లాడిన మాటలకు ఆవిడ విషయానికి చెక్ పెట్టాలంటే ఇలాంటి మాటల అవసరం ఉందంటారా లేదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరే ఆర్ వాయిస్ బలం, బలహీనత. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది. మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టేబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. జై హింద్, జై భారత్.